ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నెంబర్ 3 బ్యాటర్గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో రిస్కీ షాట్ ఆడుతూ పెవిలియన్కు చేరడంతో భారత్ ఒక్కసారిగా చతికిలపడింది. అప్పటికే మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి ఉండడంతో ఆ వికెట్ మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్కు ముందు గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిలక్ బ్యాటింగ్లో పాత ఫ్లో కనిపించడం లేదనే వాదన జోరందుకుంది. 5 మ్యాచ్ల్లో 107 పరుగులు చేసిన స్ట్రైక్ రేట్ 118.88 మాత్రమే ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఈ లెక్కలు తిలక్ ప్లేయింగ్ 11 స్థానం గురించే చర్చకు దారితీసేలా చేశాయి. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులో తిలక్ పాత్రను టీ20 చేజింగ్లలో విరాట్ కోహ్లీ టెంప్లేట్ తో పోల్చారు. ప్రతి ఆటగాడికి జట్టులో స్పష్టమైన పాత్ర ఉండాలని తెలిపారు. తిలక్ తన సహజమైన ఆటను వదిలి ఇతరుల మాటలు పట్టించుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. తిలక్ బలం ఇన్నింగ్స్ ను నిలబెట్టడం, చివరి వరకు ఆడటమని స్పష్టం చేశారు. చేజ్లలో విరాట్ కోహ్లీ తరహా పాత్రను తిలక్ పోషించాలని చెప్పారు. పెద్ద షాట్ కోసం ముందుకు వచ్చి అవుట్ కావడం తిలక్ సహజమైన ఆటకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం అగ్రెసివ్ గా ఆడే ఆటగాళ్లతో నిండిపోయిందని కైఫ్ గుర్తు చేశారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ వంటి ప్లేయర్లు చెలరేగుతారు. వేగంగా పరుగులు పూర్తి చేస్తారు. అలాంటి సమయాల్లో తిలక్ వర్మ లాంటి వాళ్లు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చివరి వరకు పోరాడాలి. ఈ పాత్ర జట్టులో చాలా కీలకం. చేజ్ మాస్టర్ కావాలంటే 20వ ఓవర్ వరకు క్రీజ్లో ఉండే ఆటగాడు తప్పనిసరిగా జట్టులో ఉండాలని, ఆ పాత్ర తిలక్ పోషించాల్సిందే అని ఆయన సూచించారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అయితే ఈ ప్రపంచ కప్ 2026 సూపర్ 8 కీలక మ్యాచ్లో జింబాబ్వేను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు భారీ విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కాంబినేషన్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ నుంచి బౌలింగ్ వరకు అద్భుత ప్లేయింగ్ 11ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ కోసం మన జట్టు ఎటువంటి కాంబినేషన్తో వస్తుంది అనేది.